అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మిథున రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎక్కడున్నా సరే మిథున రాశి వారు ఈ వీడియోని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా చూడండి. 17, 18, 19 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఇక మిథున రాశి అనేది ఈ కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా సంతోషంగా జీవితం అనేది ఉండబోతుంది. ఇప్పుడు అంటే ఈ ఉగాది కొత్త సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి మీ జీవితం అనేది రెండింతల సంతోషంతో మెరుగవబోతుంది అనమాట. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే మునుపటితో పోల్చుకుంటే మిథున రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటి కష్టాలను అనుభవించారు. ఎంతో కష్టాల నుంచి ఎన్నో అనుభవాలు నేర్చుకొని అసలు జీవితం అంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారనమాట. కాబట్టి ఇప్పుడు వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా ఈ కష్టం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా తీసివేయాలి అని చెప్పి ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలను మిథున రాశి వారు సంపాదించుకున్నారు. ఇకపై మిథున రాశి వారు అటువంటి కష్టాలు ఏవి కూడా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురు బలం అనేది వీరికి ఇప్పటి నుంచి చాలా ఎక్కువగా ఉండబోతుందన్నమాట. ఏ రాశిలో అయితే గురువు అనుకూలంగా సంచరిస్తాడో ఆ యొక్క గురు బలంతో ఆ రాశి వారు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే గనక మిథున రాశి వారికి గురు బలంతో చేసే పనిలోను, జీవితంలోను, జాతకంలోను, సంసారంలోను, కుటుంబ పరంగా, విద్యాపరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా గురు అనుగ్రహంతో లాభాలు రాబోతున్నాయి, సంతోషం రాబోతుందన్నమాట. కాబట్టి ఇకపై మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మిథున రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే గనక అందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసో అంత సెన్సిటివ్గా ఉంటారనమాట. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చింది అంటే చాలా భయపడిపోతారు. ఆ కష్టం నాకెందుకు వచ్చిందా అని చెప్పి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసుకుంటుంటారు. 4 గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోయి ఏడుస్తూ ఉంటారు. ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకి వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖాన కనిపించనివ్వరు. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వీరికి మనం చెబితే మనం అలసి అయిపోతాం తప్పితే ఎటువంటి ఉపయోగము కూడా మనకి రాదు అనేటువంటి ఒక ఆలోచన ధోరణితో జీవితాన్ని ముందుకైతే నెట్టుకెళ్తుంటారనమాట ఈ మిథున రాశి వారు చాలా కష్టపడతారు. ఇప్పటి వరకు వారు 100% కష్టపడితే 100%లో కనీసం 40% మాత్రమే సుఖాలు కానీ లాభాలు కానీ వచ్చాయి అని చెప్పుకోవచ్చు. మిగిలిన 60% వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇకపై మీరు ఇలా వృధా అయిపోవడాన్ని అయితే అస్సలు చూడరండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో గురుగ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% లాభం ఉంటుంది అని చెప్పి తప్పకుండా గ్రహించండి. ఇక మిథున రాశి వారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా కష్టపడతారు, కృషి చేస్తారు. తల్లిదండ్రులను కూడా చాలా విలువగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారనమాట. సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. స్నేహితులు మిథున రాశి వారికి కాస్త తక్కువని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వీరిని అంత తేలిగ్గా ఎవరిని కూడా నమ్మరు. ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ఎవరిని నమ్మితే ఏమో, ఎవరి దగ్గర పెదవిప్పి మాట్లాడితే అది దేనికి దారి తీస్తుందో అని చెప్పి చాలా రకాలుగా భయపడుతూ ఉంటారనమాట. కాబట్టి వీరికి కొంచెం స్నేహితులు తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక శత్రువులు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. శత్రువులు ఎందుకు ఎక్కువ అంటే గనక బయట నుంచి శత్రువులు అయితే కాదండి, వీరందరూ కూడా ఇంట్లో ఉన్న శత్రువులే అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ అంటే నిజానికి శత్రువులే బంధువులు. ఈ బంధువులు వీరి వెన్నంటే ఉంటారు, వీరితో మంచిగా నటిస్తారు, వీరిని అవసరాలకు చక్కగా వాడుకుంటారు. వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తుంటారు.
మళ్ళీ అవసరమైనప్పుడు వస్తారు, మళ్ళీ అవసరాలు తీర్చుకుంటారు, అది తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కకు నెట్టేస్తారు. ఇలాగే జీవితం అనేది గడుస్తూ ఉంటుంది. వీరికి అనిపిస్తుంది అవసరమైనప్పుడు నా దగ్గరికి వస్తున్నారు, తర్వాత నన్ను వదిలేస్తున్నారని చెప్పి. అయినా కూడా వీరి యొక్క అతి మంచితనం కారణం చేత ఎప్పటికప్పుడు కూడా వీరు వారికి సహాయపడుతూనే ఉంటారు, మళ్ళీ మోసపోతూనే ఉంటారు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు మీకు శత్రువులుగా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారో వారిని కాస్త కనిపెట్టుకొని వారితో ఎంతవరకు ఉండాలో, ఎలా ఉండాలో అది ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇక మిథున రాశి వారు చేస్తున్న వ్యాపారంలో కానీ, వృత్తి ఉద్యోగ పరంగా కానీ, అన్నిటి పరంగా కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఆదాయ వనరులు చక్కగా వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక స్థితి కూడా బలోపేతం కానుంది. ఇప్పటి వరకు కొన్ని ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పటి నుంచి మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలోపేతం కానుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. డబ్బుకు సంబంధించిన ప్రతి ఇబ్బంది కూడా పోతుంది. మీకు ఖర్చులు కూడా చాలా తక్కువే. మిగతా రాశులతో పోల్చుకుంటే మిథున రాశి వారికి జాగ్రత్త చాలా ఎక్కువ. ఒక రూపాయిని సంపాదిస్తే ఆ రూపాయిని చాలా విలువగా చూస్తారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. ఆ రూపాయి వెనక వీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచించుకొని ఖర్చులు చాలా తక్కువ పెడతారు అని చెప్పుకోవచ్చు అనమాట. డబ్బుని నిలుపుకోవాలి, డబ్బును పొదుపు చేసుకోవాలి, డబ్బుని జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పి వీరికి చాలా ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. వ్యర్థమైన ఖర్చులు ఏవి కూడా పెట్టుకోరు. ఇక ఇప్పుడు విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మిథున రాశి వారి విద్యార్థులకి ఎగ్జామ్స్ టైం అనేది వచ్చేసింది, అంటే పరీక్షా కాలం అనేది వచ్చేసింది. పరీక్షలు స్టార్ట్ అయితే టెన్షన్లు కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మిథున రాశి వారు ఎంత కష్టపడి చదివారో విద్యార్థులు అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీ కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి నమ్మిన వ్యక్తుల దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారితో ఏ విషయాన్ని కూడా చెప్పాలి, ఏ విషయాన్ని చెప్పకూడదు అని చెప్పి పూర్తిగా మీరు గ్రహించండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే పక్కనే ఉండి మీ యొక్క మంచి చెడు విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని తొక్కేయాలని చూసే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం మీకు అవసరం అన్నమాట. ఆరోగ్య విషయం కూడా మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలన్నిటివి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. భుజాల నొప్పులు, టెన్షన్స్, బీపీ ఇవన్నీ కాకుండా తల తిరుగుతున్నట్టుగా అనిపించడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కొంచెం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏమిటంటే కనుక డబ్బుని ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, వస్తున్నంత దాంట్లో తృప్తి పడుపు చేసుకోవాలి. ఎంత సంపాదించినా వెళ్తూ తీసుకెళ్ళేది ఏదీ లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ, టైంకి తింటూ, మంచి వ్యాయామం చేసుకుంటూ, చక్కగా కంటి నిండా నిద్రపోతే, మంచి ఆరోగ్యం ఉంటే డబ్బు భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ సంపాదించుకోవచ్చు అనే మాటను మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలన్నమాట. ఇక మీకున్న జాతక దోషాలని పూర్తిగా తొలగిపోవడం కోసం మీరు దానాలు చేస్తూ ఉండండి అన్నమాట. ఎందుకంటే అప్పుడప్పుడు శనివారం శనిగ్రహానికి పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడము, మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలతో 1 రూపాయి అయినా కానీ, అర్ధ రూపాయి అయినా కానీ పేదవారికి దానం చేయడము, ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీరు తెలుసో తెలియకనో పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాలన్నిటివి తొలగిపోయి మీ కర్మ ఫలం అనేది మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాము. 17వ తారీఖు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా అంటే చాలా బిజీగా ఉంటారనమాట. కొంచెం వర్క్ అనేది అవుతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఆ వర్క్ను సాయంత్రానికి కంప్లీట్ చేస్తారనమాట. వర్క్ అయిపోయింది అని చెప్పి చాలా సంతోషపడతారు. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల వ్యాపార రంగాలలో మీకు లాభాలు అనేటివి కనిపిస్తాయి. చిన్న బిజినెస్లు చేసుకునే వారు కూడా లాభాలు కనబడతాయి అన్నమాట. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలతనం ఉంటుందన్నమాట. ఈరోజు మొత్తం చూసుకుంటే మీకు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది. ఇక 18వ తారీఖు విషయానికి వస్తే 18వ తారీఖు ఒక ఊరు వెళ్ళే ప్రయాణ సూచన అయితే కనిపిస్తుంది. కాబట్టి బంధుమిత్రులను కలుసుకుంటారు. వారి ద్వారా చాలా సంతోషపడిపోతారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది. లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మొత్తం కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా హ్యాపీగా స్మూత్గా రోజు గడిచిపోతుంది. కాకపోతే నమ్మిన శత్రువుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 19వ తారీఖు విషయానికి వస్తే 19వ తారీఖు కూడా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం వర్క్ టెన్షన్లో చాలా బిజీగా ఉంటారనమాట. ఈ బిజీ వల్ల కొన్ని చిన్న హెల్త్ ఇష్యూస్ అంటే కొంచెం మైగ్రేన్ నొప్పి రావడం, తలనొప్పి రావడం, నడుముల నొప్పి రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, వీటి వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతుంటారనమాట. అది ఒక్కటి చూసుకొని హెల్త్ పరంగా మంచి కాన్షియస్ మైండ్లో ఉండండి. అంటే హెల్త్ని చక్కగా చూసుకోవడం, టైంకి తినడం, టైంకి నిద్రపోవడం, ఇటువంటి అన్ని చేస్తూ ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ పరంగా, విద్యార్థుల పరంగా, లవర్స్ పరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుందన్నమాట. ఆ ఫోన్ కాల్ మీకు నచ్చిన దగ్గర నుంచి వస్తుంది. ఆ నచ్చిన వారి దగ్గర నుంచి చాలా సంతోషపడిపోతారు, చాలా సంబరపడిపోతారు. రోజంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఈరోజు కూడా మీకు ఎటువంటి నష్టాలు అనేటివి ఉండవు. చాలా హ్యాపీగా స్మూత్గా రోజు గడిచిపోతుంది. మరి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, 17, 18, 19 తారీఖులలో ఏం జరుగుతుంది, ఇవంతా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి మిథున రాశి వారికి అంతా బాగానే ఉంటుంది. ఈరోజు మొత్తం మంచిగా స్మూత్గా గడిచిపోతుంది. పరీక్షా కాలం అనేది వచ్చేసింది. టెన్షన్లు కూడా స్టార్ట్ అవుతాయి. పరీక్షలు వచ్చినప్పుడు మిథున రాశి వారు ఎంత కష్టపడి చదివారో విద్యార్థులు అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కంపల్సరీ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదు అని గుర్తుపెట్టుకోండి. ఇక నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం మీద కనిపిస్తుంది. కాబట్టి నమ్మిన వ్యక్తుల దగ్గర కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారితో ఏ విషయాన్ని చెప్పాలి, ఏ విషయాన్ని చెప్పకూడదు అని చెప్పి పూర్తిగా మీరు గ్రహించండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే పక్కనే ఉండి మీ యొక్క మంచి చెడు విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్ని తొక్కేయాలని చూసే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం మీకు అవసరం అన్నమాట. ఆరోగ్య విషయం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అనారోగ్య సమస్యలు అంటే మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. భుజాల నొప్పులు, టెన్షన్స్, బీపీ ఇవన్నీ కూడా తల తిరుగుతున్నట్టుగా, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కొంచెం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.